హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తక్కువ ఖర్చుతో ప్రారంభించి రైతులకు సమాజానికి మేలు చేసే వ్యాపారం చేయాలని మీకు ఉంటే ఇది మీకు సరిగ్గా సెట్ అయ్యే బిజినెస్. ఈ రోజుల్లో వ్యవసాయంలో పురుగు మందులు, రసాయనాల వాడకం ఎక్కువైంది. ఫలితంగా నానాటికి భూసారం తగ్గిపోతుంటే దిగుబడి పడిపోయి రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ వ్యాపారంలో మీరు సేంద్రియ పదార్థాలతో ఎరువులు తయారు చేస్తారు. ఫలితంగా పర్యావరణానికి, భూమికి అంతా లాభమే జరుగుతుంది. రైతులకు మేలు జరుగుతుంది. అంతేకాదు, దిగుబడిలో ఎలాంటి పురుగు మందులు ఉండవు కాబట్టి ఆ ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రజలకు మేలు చేసినట్లు అవుతుంది. దీన్ని ఎలా ప్రారంభించాలి, ఏ అనుమతులు కావాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీరు బిజినెస్ ప్లాన్ చేసుకోవాలి. ఓ లక్ష్యం, గోల్ డిసైడ్ చేసుకోవాలి. ఈ వ్యాపారానికి మార్కెట్ ఎంత ఉంటుంది, కస్టమర్లు ఏ స్థాయిలో వస్తారు, భవిష్యత్ ఎలా ఉంటుంది, పోటీదారులు ఎవరు, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఓ ప్లాన్ రెడీ చేసుకోవాలి. మన దేశంలో పురుగు మందులు, రసాయనాల కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ ఆర్గానిక్ పదార్థాలతో పురుగు మందులు చేసే కంపెనీలు చాలా తక్కువ. మీరు చేసే ఎరువుల్లో రసాయనాలు ఉండవు కాబట్టి మీ ఎరువులకు డిమాండ్ బాగా ఉంటుంది. మీరు సరిగ్గా వ్యాపారం చేస్తే భారీ లాభాలు పొందగలరు. ఈ వ్యాపారం ప్రారంభించడానికి కొన్ని చట్టపరమైన అనుమతులు కావాల్సి ఉంటుంది. మీరు స్వయంగా ఒంటరిగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే మీ కంపెనీని ప్రొప్రైటర్షిప్ కింద నమోదు చేయించుకోవాలి. అదే ఇతరులతో భాగస్వామ్యం కింద ప్రారంభించదలిస్తే మీరు లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ కింద కంపెనీస్ రిజిస్టర్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. స్థానిక అధికారుల నుంచి మీరు ట్రేడ్ లైసెన్స్ పొందగలరు. మీరు జిఎస్టీ నంబర్, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు పొందగలరు. ఈ రిజిస్ట్రేషన్ ద్వారా మీరు మీ వ్యాపారానికి సంబంధించి ప్రభుత్వ పథకాల్లో సబ్సిడీలు పొందగలరు. కంపెనీకి ఓ బ్రాండ్ పెట్టుకుని దాన్ని రిజిస్టర్ చేయించుకోవాలి. ఆ బ్రాండ్ మీకు కలిసి రాగలదు. కంపెనీలో 20 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే వారికి ఈపీఎఫ్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ వంటివి తప్పనిసరి. మీరు విదేశాలకు ఎగుమతి చేయదలిస్తే మీకు ఐఈసీ కోడ్ తప్పనిసరిగా ఉండాలి. మీరు వ్యాపారం ప్రారంభించే చోట నీటి సరఫరా ఉండాలి. వృధా నీరు పోయేందుకు డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి. కరెంటు సరఫరా సరిగ్గా ఉండాలి. అలాగే రా మెటీరియల్ దగ్గరలోనే లభించేలా చూసుకోవాలి. మీరు చేసే ఉత్పత్తులకు దగ్గరలోనే మార్కెట్ ఉండేలా చూసుకోవాలి. ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ చెప్పిన రూల్స్ పాటిస్తూ ఉత్పత్తిని చేపట్టచ్చు. మీరు తయారు చేసే సేంద్రియ ఎరువుల్ని మీరు స్వయంగా రైతులకు అమ్మచ్చు, లేదా హోల్సేల్, రిటైల్ షాపులకు అమ్ముకోవచ్చు, లేదా ఆన్లైన్లో వెబ్సైట్ తెరిచి దాని ద్వారా కూడా అమ్మచ్చు. ప్రారంభంలో నెలకు 50 టన్నుల వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి చేసి అమ్మినా అన్ని ఖర్చులు పోగా 40,000 దాకా లాభం ఉంటుంది. క్రమంగా ఉత్పత్తిని పెంచుకుంటూ పోతే బ్రాండెడ్ కంపెనీగా మారచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.